ప్రైజ్ లార్డ్. ప్రియమైన విశ్వాసులారా, దేవుడి యొక్క మహాకృప చేత మరొకసారి మా జీవనాధార మిమ్మల్ని కలుసుకుంటాకి, క్రీస్తు లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం, ఆయుష్ కొరకై మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిచర్య ప్రారంభించుకుందాం. కృప కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. నాయనా, మా బ్రతుకు దినముల్లో మాకు నూతనతనాన్ని చూపించి ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచినందుకు వందనాలు. ముఖ్యంగా ప్రభు ఈ మాధ్యం ద్వారా మీ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తుండగా నీ దాసుడు ఏడంతల అభిషేకించిన వాక్శుద్ధిని దయచేయండి. ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్న వారందరిని కూడా దీవించి వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె మంచి ప్రియమైన సంఘమా, మా తండ్రి గారు జేడిసి కమణయ్య గారు రాసిన పాటల పుస్తకం నుంచి 52వ పాట పాడుకొని ప్రభువుని మహింపరచుతాం. మహోన్నతుని చాటునా నివసించువారే, సర్వశక్తుని చల్లని నీడలో ఎల్లవేళలా విశ్రమించును. సర్వశక్తుని చల్లని నీడలో ఎల్లవేళలా విశ్రమించును. మహోన్నతుని చాటునా వేట కాని ఉరిలో నుండి నిన్ను గాచును. నాశనకరమగు తెగులు రాకుండా చూచును. వేట కాని ఉరిలో నుండి నిన్ను గాచును. నాశనకరమగు తెగులు రాకుండా చూచును. ఆయన రెక్కలతో నిన్ను గప్పును. ఆయన రెక్కల క్రింద నీకాశ్రయమొప్పగును. ఆయన రెక్కలతో నిన్ను గప్పును. ఆయన రెక్కల క్రింద నీకాశ్రయమొప్పగును. మహోన్నతుని చాటునా ఆయన నిన్ను మార్గములన్నిటయందు గాచును. ఆయన నిన్ను గూర్చి దూతలకాజ్ఞాపించును. ఆయన నిన్ను మార్గములన్నిటయందు గాచును. ఆయన నిన్ను గూర్చి దూతలకాజ్ఞాపించును. ఆయన దూతలు నీ చుట్టూ ఉందురు. నీ కాళ్లకు రాయి తగులకుండా ఎత్తుకొందురు. ఆయన దూతలు నీ చుట్టూ ఉందురు. నీ కాళ్లకు రాయి తగులకుండా ఎత్తుకొందురు. మహోన్నతుని చాటునా నివసించువారి, సర్వశక్తుని చల్లని నీడలో ఎల్లవేళలా విశ్రమించును. సర్వశక్తుని చల్లని నీడలో ఎల్లవేళలా విశ్రమించును. మహోన్నతుని చాటునా. హల్లెలూయా. మంచిది ప్రియమైన వీక్షకులారా, ప్రియ సంఘమా, దేవుడి లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనము చదివి సహాయం చేయండి. మాకు తండ్రివి నీవే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరుగకపోయినను, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, ఇశ్రాయేలీయులు మమ్మల్ని అంగీకరించకపోయినను, ఆ యెహోవా యెహోవా నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. మా విమోచకుడవని నీకు పేరే కదా. చాలు. యెషయా గ్రంథము 63:16 ధ్యానం చేస్తున్నామండి ఈ దినము. ఈరోజు మన వాక్యాంశం ఏమిటంటే మా విమోచకుడు. చూడండి అక్కడ ఎంత చక్కగా యెషయా భక్తుడు మరి మాట్లాడుతున్నాడు. అయ్యా, మా దేవుడు నీవే కదా, మా తండ్రి నీవే కదా. అబ్రహాం ఎరగపోయినా, ఇస్సాకు ఎరగకపోయినా, యాకోబు ఎరగకపోయినా నీవే మా దేవుడు కదా. అనాది కాలం నుంచి మా తండ్రి నీవే కదా. అనాది కాలం నుంచి మా విమోచకుడు అని నీకు పేరుంది కదా అని అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. నిజమే. మరి ఈరోజు మన దేవుడు మనకు విమోచకుడు. విమోచకుడు అంటే ఏంటి? తప్పించుట, విడిపించుట అనొచ్చు. చాలా రకాలుగా కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి కానీ విడిపించుట అని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఈరోజు మనము దేని నుంచి విడిపిస్తాడు? దేని నుంచి విడిపించగలడు? ఎందుకంటే ఈరోజు చాలామంది అనేక రకాలుగా మరి బోధలు వినపడుతున్నాయి. అనేక రకాలుగా మరి చాలా చేస్తున్నారు. అది నాకు మరి మన దాని జోలికి మనం వెళ్ళొద్దు కానీ, అసలు విమోచకుడు ముందు మనకి దేని నుంచి విమోచిస్తాడు? దేని నుంచి మనం విమోచించగలడు? ఇది తెలుసుకుందాం.
చాలామంది సిల్లీ థింగ్స్ ఏంటంటే సిల్లీగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ 2 హోర్డింగ్‌లు గూడా పెడుతున్నారు. ఏం పెడుతున్నారు హోర్డింగ్‌లు? అప్పుల నుంచి విమోచిస్తాడురా! ఆ! లేపోతే ఆటిల నుంచి విమోచిస్తాడురా! వీటి నుంచి విమోచిస్తాడు అని అంటారు. సరే దాని గురించి మనకి ఈరోజు మనకది సందర్భం మరి దాని గురించి మాట్లాడటం మరి కాదని నేను తలంచుతున్నాను కానీ, ఎందుకంటే పౌలు గారు అన్నట్టు కక్ష చేతనేమి, మిష చేతనేమి, ఏ చేతనైనా సువార్త ప్రకటించబడుతుందని చెప్పిన తర్వాత మనం దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ దేని గురించి అసలు ఆయన విమోచించగలడు? అసలు ఇంపార్టెంట్ అయినయి మర్చిపోయింది క్రైస్తవ సమాజం. చెప్పా కదా! సిల్లీ థింగ్స్ చిన్న చిన్న ఆటిల్ని తప్పించాలి, ఇది జేయాలని. అసలు ప్రాణమే ఇచ్చిన వాడు అసలు అయన్నీ గూడా మనము అసలు దేని నుంచి విమోచించగల అసలు మెయిన్ అసలు సూత్రం మనం తెలుసుకుంటే ఈ మిగిలినయి ఏముందని ఆన్సర్ ఊరికనే వచ్చేస్తది. కానీ ఏంటంటే ఇక్కడ క్రైస్తవ సమాజం డ్రాబ్యాక్ ఏంటంటే అసలు ముందు సూత్రాన్ని మర్చిపోయారు ఈళ్ళు. అసలు ముందు అంశాన్ని మర్చిపోయారు. ఆ మర్చిపోయిన తర్వాత అదే అంటారు. తలకాయని వదిలేసి తోకను పట్టుకుంటే ఏం ఉపయోగం? ఇప్పుడు అదే క్రైస్తవ సమాజంలో జరిగేది తలకాయని వదిలేసారు. తోకను పట్టుకుంటున్నారు. అంటే ప్రశస్తమైన దాన్ని వదిలేసారు. ప్రాముఖ్యమైన దాన్ని వదిలేసారు. తోకని, అప్పులని, పిల్లోడి పెళ్ళని, లేతే ఇతరత్రా అని ఇంకా చాలా 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 చెప్పుకుంటూ ఉంటుంటే ఇది చాలా నాకు మాత్రం అనిపిస్తుంది చాలా చిల్లి చిల్లి అంటే చాలా మరి చిన్న చిన్న అంశాలయి. చాలా చిన్న అంశాలయి. ఆ! కానీ మానవులం గాబట్టి, సామాన్య బ్రతులు గాబట్టి మీరనుకోవచ్చు అయి చిన్న అంశాలు ఎట్టా అవుతాయని. అవుతాయి. నువ్వు నిజంగా ఇప్పుడు నేను చెప్పే మాటలు గాని నువ్వు అంగీకరించి, నిజంగా ఈ హృదయంలో పెట్టుకుంటే, ఈ గదా అసలు మనం విమోచించాల్సిందాయన. వీటి నుంచి కదా మనం విమోచించబడాల్సిందని నువ్వు గాని తలస్తే, అయి నీకు చిన్నగా కనపడతాయి. సిల్లీగా కనపడతాయి. చూద్దామా మరి? అసలు దేని నుంచి విమోచిస్తాడు? ఆదికాండము 48:16 అనగా అనగా సమస్తమైన కీడుల నుండి సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. చాలండి. ఇక్కడ ఆదికాండము 48 ప్రకారము 48:16 ప్రకారము సమస్త కీడుల నుంచి నోట్ చేసుకోండి. లేపోతే పెన్ను పుస్తకం నోట్ చేసుకోండి. లేకపోతే రెఫరెన్స్ రాసుకోండి. మొదటిది క్రైస్తవ సమాజమా నేర్చుకోవాల్సింది. సమస్త కీడుల నుంచి ఈయన తప్పిస్తాడు. ఆదికాండము 48 ప్రకారం. చూసావా? ఇది తెలుసుకో. అది నీకు సిల్లీ అనిపించదు. ఈ అప్పులేంటి ఆఫ్టర్ ఆల్. లేతే పిల్లోడి పెళ్ళేంటి ఆఫ్టర్ ఆల్. లేతే ఇల్లేంటి ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే తలకాయని పట్టుకోండి. తోకని పట్టుకుంది మన క్రైస్తవ సమాజం. పట్టించినోళ్ళు గూడా మేమే. ఒక రకంగా చెప్పాలంటే మేమే సిగ్గు తీసుకోవాలి. పట్టించినోళ్ళు గూడా మేమే. పెద్ద పెద్ద హోర్డింగులు పెడతారు మళ్ళీ పైపెచ్చున. ఈ బుధవారం అప్పుల కోసం, ఈ బుధవారం లేతే గురువారం పిల్లల పెళ్ళిళ్ళ కోసం, శుక్రవారం వ్యాపారాల కోసం, శనివారం ఆటిల కోసం, ఈటిల కోసం అని. ఏంటిది? సూత్రం తెలుసుకో. తలకాయని పట్టుకో. తలకాయని పట్టుకుంటే తోక పెద్ద విశేషమే గాదు. తోక దానంతట కాదు మన ఎనకాల వచ్చేత్తది. ఇది తెలుసుకోవాలి ముందు క్రైస్తవ సమాజం ఈరోజు. అందుకని ఆదికాండము 48:16 ప్రకారము సమస్త కీడుల నుంచి తప్పిస్తాడు, విమోచిస్తాడు, విమోచించగలిగిన వాడు. ఇప్పుడు సమస్త కీడుల నుంచి విమోచించగలిగినప్పుడు అది నీకు చిన్నగా అనిపిస్తదా? అందుకని ఇంకో మాట కూడా చూసుకుందాం. గలతీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలెనని. అబ్బా! చాలండి. గలతీ 1:4 ప్రకారము వీక్షకులారా సమాజమా రాసుకోండి. ప్రస్తుతపు దుష్ట కాలము నుంచి. అబ్బా! నిజమే. అసలు ఇయన్నిటిని గురించి మనం ఆలోచన చేయట్లే ఈ క్రైస్తవ సమాజం. అదే చాలా బాధాకరం. గలతీ 4:1 ప్రకారము ఈ దుష్టకాలము, ప్రస్తుత దుష్టకాలం కదా! ఎంత దుష్టకాలం అండి. ప్రేమ చల్లారిపోయిన రోజు. కొడుకు తల్లిని చంపే రోజు. ఆస్తుల కోసం అన్నదమ్ములు పీకలు కోసే రోజు. ప్రేమ వికసించలేదని, ప్రియురాలు ప్రేమించలేదని ఎదుటివారి యొక్క పీకలు కోసే రోజు. ₹100కి మర్డర్‌లు చేసే రోజు. ఇంకా చాలా చెప్పుకుంటే ఇయి అసలు మనం తప్పించాల్సింది. తప్పించాల్సింది ఈ ఈ అంశాలు. ఏంటి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేని గురించి మనం విమోచించుకోవడానికి దేని గురించి మనం పాకులాడుతాం? దేని గురించి ప్రార్థన చేస్తున్నామండి ఈరోజు? చెప్పండి ఈరోజు. ఈ దుష్టకాలము, ప్రస్తుతపు దుష్టకాలం నుంచి విమోచించగలిగిన వాడీన. ఆశుందా? నేర్చుకో ఇప్పటికైనా సరే. శ్రేష్టమైనది వదిలేసాం. శ్రేష్టమైన వినటానికి మర్చిపోయాం. వినటానికి ఇష్టం లేదో చెప్పటానికి మాకు కూడా కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? మరి అది ఏ రకమో నాకు అనవసరం కానీ ప్రియమైన బిడ్డలారా, అసలు నిజంగా ఆయన మనల్ని విమోచించేది ఈటిలనండి. వీటిల నుంచి నేను విమోచించబడితే
వీటి నుంచి నువ్వు తప్పించబట్టానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చి దేవుడు నిన్ను కాపాడితే నీకేం కావాలి ఈరోజు? ఆ? దుష్టుడు ఎలా వస్తాడు? ఎలా వస్తాడండి? ఏ రూపంలో వస్తాడో, ఎలా వస్తాడో తెలియని రోజులండి ఈ రోజులు. వాటి నుంచి తప్పించటం అంత సులభమా? కానీ ఆయన అంటాడు, నేను తప్పించగలవాడిని, నా పేరు విమోచకుడు అంటాడు. వీటి గురించి పాకులాట్లా మనం. సిల్లీ థింగ్స్, చాలా సింపుల్ అయిన వాటి గురించి పాకులాడి సింపుల్ అయిన వాటి గురించి ఆయన ఆయాసపెడుతున్నాం. ఆయన తెరుచుకోప్పటికైనా సరే అసలు దేని నుంచి మనం విమోచించబడాలి, దేని నుంచి మనం తప్పించబడాలి, ఆయన దేని నుంచి మనం విమోచించగలిగిన వాడు. మిగిలినన్నీ కూడా ఆటోమేటిక్గా అయ్యే పోతాయండి. నువ్వు వీటి నుంచి తప్పించబడాలి అని నీకు ఆశ ఉంటే, తప్పించగలవాడు అని నీకు నమ్మకం ఉంటే, మిగిలినవి ఆటోమేటిక్ అయ్యే పోతాయి అక్క. అందుకని ఇంకో మాట, 1 పేతురు 1:18, పితృపారపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను చాలండి. ఇక్కడ 1 పేతురు 1:18 ప్రకారము మన పారంపర్యమైనటువంటివన్నీ చూసారా, మన పితరులు చేసిన వ్యర్థమైనవి. ఎందుకంటే ఆ రిఫరెన్స్ స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు, పూర్తిగా చదువుకోండి, లేదా బైబిల్ తీసి చదువుకోండి. ఎందుకంటే సమయాభావం వల్ల. ఎందుకంటే ఈ కాలం ఏంటంటే సమయం ఎక్కువ సమయం చేస్తే ఆవిడంటలా అంతలో షార్ట్స్ అంటున్నారు కదా. అందుకనే మరి ఆ విధంగా కూడా నేను ముందుకు వెళుతున్నా. 1 పేతురు 1:18 ప్రకారము ఏంటి పితృపర్యాచార పారంపర్యము ఏంటంటే, అంటే మన పితరుల యొక్క, మన ఫోర్ ఫాదర్స్ యొక్క ఆ పితృపారంపర్యమైనటువంటి ఆ దుష్టత్వం నుంచి, ఆ పాపాల నుంచి తప్పించగలిగిన వాడు. ఇవి ముఖ్యమైనవి. అప్పే ఉందే, ఈ రోజు ఉంటే రేపు తీసేస్తాడు నా దేవుడు. నీ పిల్లోడి పెళ్ళి ఉంటే ఈ రోజు ఉంటే రేపు తీసేస్తాడు నా దేవుడు. ఇల్లే ఉంది, ఈ రోజు నుంచి రేపు కాకపోతే ఎల్లుండి అన్ని కట్టించేస్తాడు నా దేవుడు. ఇప్పుడు మనకు కావాల్సింది, దేని నుంచి మనం విమోచించబడాల్సింది? ఇది లేదు సమాజంలో, ఈ బోధలు లేవు. రా బుధవారం పిల్లోడి పెళ్లి గురించి పెళ్లి చేద్దాం, ప్రార్థన చేద్దాం, రా గురువారం అప్పుల గురించి ప్రార్థన చేద్దాం. ఏంటిది? అసలు నేను దేని నుంచి విడిపించగలిగిన వాడు, దేని నుంచి తప్పించగలి మనం తప్పించుకోవాలి, మనం తప్పించుకోగలిగిన శక్తి మనం పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి అనేది లేదు. అందుకనే శాస్త్రమైన వదిలేసి పిప్పిని పట్టుకుంటున్నాం, సారవంతమైనది వదిలేసేసి తాలు తప్పని పట్టుకుంటున్నాం. అందుకని క్రైస్తవ సమాజం ఎక్కడుందా అంటే అక్కడే ఉండిపోయింది. దానికి కారణం ఏంటంటే సరైన బోధ, సరైన విభజన లేదు ఇక్కడ. అందుకనే 1 పేతురు 1:18 ప్రకారము పారంపర్యమైనటువంటి మన పితరుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ దోషాలు, లేకపోతే వాళ్ళ యొక్క కార్యాల వలన వాటి నుంచి విడిపించగలిగిన వాడు ఎంత గొప్ప. వీటి గురించి ఒకసారి యోచన చేయి. ఏది గొప్ప, ఏది గొప్ప అండి, ఏది ప్రాముఖ్యత అండి, ఏది విలువైనదండి? విలువ తెలుసుకోవు, ప్రాముఖ్యత తెలుసుకోవు, శాస్త్రం తెలుసుకోకుండా ఉట్టుతాట్లని విమోచించు, అప్పుల నుంచి తప్పించు, అప్పుల నుంచి విడిపించు, పిల్లోడి పెళ్లి జరిగించు, లేకపోతే అది చేయి ఇది చేయి, నీ ఉచితమైన వాటి వ్యర్థమైన వాటి గురించి మనం పాకులాడుతున్నామే తప్ప ఉన్నతమైనటువంటి ఆశల గురించి, ఉన్నతంగా ఆయన చెప్పినటువంటి వాటి గురించి అసలు మనకు ఆశే లేదు. ఆశ లేని జీవితాలు మనం ఈరోజు చేస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అది తప్పు తప్పు తప్పు. జాగ్రత్త ఈరోజు ప్రియమైన సంగమా. అందుకనే ఇంకో మాట కూడా నేర్చుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6:18. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. చాలు. రోమా 6:18 ప్రకారం ఏంటి? పాపం నుంచి విమోచించబడాలి. చెప్పండి, ఇప్పుడు ఏది గొప్ప? నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అంశం తీసుకున్నందువల్ల. మీరు ఎంతమంది వీక్షిస్తున్నారు, మీరు ఎంతమంది ఈ వాక్యాన్ని షేర్ చేస్తారు నాకు తెలియదు, కానీ ఎందుకంటే శాస్త్రమైన షేర్ చేయలేండి ఉట్టుట్టాట్లని. ఎందుకంటే తైలాభిషేకం, నెహెమ్యా ఉపవాస ప్రార్థనలో, ఇంకేంటి దానియేలు ఉపవాస ప్రార్థనలో, ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో, అంజరపు కాయలు ఏంటి? ఎట్టి వెళ్తున్నాం ప్రేమను పెట్టారా? విమోచకుడు, ఈ విమోచకుడు వీటి నుంచి విమోచించబడగలమా? ఆశ మనకుందా? రోమా 6:18 ప్రకారం పాపముల నుండి ప్రపంచానికి సవాల్ చేశాడు ఆయన. ఏమని? నాలో పాపం ఉందని మీరు ఎవరు నిరూపించగలరా?
సాక్ష్యం మీద సవాలు విసిరితే అప్పట్లో విసిరిస్తే ఇప్పటికి జవాబు లేదండి. పాపం లేనోడు ఆయన. పాపం లేనోడే పాపం నుంచి విమోచించగలడు. మరి ఇప్పుడు చూడు, ఎవరు ఇది ఎంత శ్రేష్టమైంది ఇది. విమోచించబడ్డావా? అది. అబ్బే! చిన్న చిన్న ఆటిల గురించి ఎందుకు ఇట్లాగా ఆ! సమాజాన్ని ఎందుకు మోసం చేయటం, దేవుడి నామాన్ని ఎందుకు ఆయాసపరచటం, అసలు నిన్ను నువ్వెందుకు మోసపరుచుకోవటం. బాగా గుర్తుంచుకోండి. పాపం నుంచి నీ కుటుంబం విమోచించబడిందా? నువ్వు విమోచించబడ్డావా? నిజంగా విమోచించబడ్డావా? విమోచించబడితే వెల్ అండ్ గుడ్. ఆటోమేటిక్‌గా మిగిలినవొచ్చేస్తాయి. ఇది లేదో, నా పిల్లోడు పెళ్లి చేయాలంటే ముందు ఆడు పాపం నుంచి విమోచించబడ్డాడా? అది చెయ్యి. పెళ్ళేముందండి, ఆటోమేటిక్‌గా అయిపోద్ది. ఈ రోజు కాదు రేపు అవుద్ది. ఇల్లు ఈ రోజు కాదు రేపు అవుద్ది అంతే. అప్పులు ఈ రోజు కాదు రేపు అవుతాయి అంతే. కోర్టు కేసులు ఈ రోజు కాకపోతే రేపు అవుతాయి. మరి పిల్లోడు ఉద్యోగమా ఈ రోజు కాకపోతే రేపు అవుతాయి. శాస్త్రమైనవి పొందండక్క. శాస్త్రమైనవి చూడండక్క. శాస్త్రమైన ఆటిల గురించి ఆలోచించేయండక్క. అనాది కాలం నుంచి నీకు ఆ విమోచకుడి పేరుంది గదా! ఆ విమోచకుడు నీకు నిజంగా విమోచకుడు అయ్యాడా? అయితే మిగిలిన ఆటోమేటిక్‌గా నీకొస్తాయి. కాబట్టి రోమా 6:18 ప్రకారం పాపముల నుండి విమోచించగలిగిన వాడు. అందుకనే కీర్తనలో 103:4 సమాధిలో నుండి సమాధిలో నీ నుండి ప్రాణమును విమోచించుచున్నాడు. అబ్బా! కీర్తనలో 103:4 ప్రకారం సమాధిలో నుండి ప్రాణమును విమోచించగలిగిన వాడు. గావాలి? అప్పుల నుంచి విమోచిస్తే చాలా? సమాధిలో ఉండిపోతావా? నరకానికెళ్ళిపోతావా? పిల్లోడి పెళ్ళైతే చాలా? పిల్లకి ఉద్యోగం వస్తే, పిల్లోడికి ఉద్యోగం వస్తే చాలా? ఇల్లు కట్టిస్తే చాలా? ఏం కావాలి? సమాధిలో నుండి ప్రాణమును విమోచించగలిగిన వాడాయన. ఎంత గొప్ప! ఈ ఎతకండి ముందు. మిగిలిన ఆటోమేటిక్‌గా నువ్వు ఏమి అడగపోయినా అయన్నీ నీకొచ్చేస్తాయి. అందుకని మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుము. తర్వాత నువ్వు ఏది అడిగినా అడగకపోయినా అది ఆయన నీకిచ్చేస్తానన్నాడు. అర్థమవుతుందా? ప్రియమైన సమాజమా. కాబట్టి ఇప్పుడు విమోచన చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఆ విమోచన గురించి తెలుసుకున్నాం. మరి మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు గానీ, ఒక్కసారి ఆలోచన చేయండి. దేని నుంచి అసలు మనం తప్పించబడాలి? అప్పుల నుంచా? పిల్లోడి పెళ్లి సమస్య నుంచా? పిల్లలు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగం నుంచా? దేని నుంచి దేవుడు మనల్ని విమోచించాలి? తెలుసుకో ముందు. మిగిలిన ఆటోమేటిక్‌గా నీ కుటుంబానికి, నీ బిడ్డలకి దీన్ని నేర్పించు. నీ భర్తకి ఇది నేర్పించు. విమోచన లేకపోతే ఆళ్ళకి. విమోచన లేకపోతే నీ భార్యకి నేర్పించు. ఇది చెప్పు. అంతేగాని ఏంటి? ఎటెళ్తుంది క్రైస్తవ సమాజం? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక చెప్పుకుంటే ఇక చాలా ఉన్నాయి గానీ, ఇయ్యే ముఖ్యమైనవి. ఐదింటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అనాది కాలం నుంచి ఆయన విమోచకుడని పేరుంది. విమోచకుడు ఆ విలువైన దాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకొని, ఆ విమోచన దేని నుంచి మనం విమోచించబడాలి? నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్య విమోచించబడాలనేది ముందు తెలుసుకొని, శాస్త్రమైనది ముందు పొందుకొని, ఆటోమేటిక్‌గా మిగిలి నువ్వు అడగకపోయినా ఇచ్చేస్తాడక్క. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని, ఆ విధమైనటువంటి ఆశతో బ్రతకాలని, వ్యర్థమైన ఆటిలకి వెళ్ళక, శాస్త్రమైనవి పట్టుకొని క్రైస్తవత్వంలో జీవిస్తే నమ్మకమైన దాసుడని అక్కడ నీకు పేరుంటది. ఇక్కడ నీకు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించి, ఉన్న ఊరిలో, కన్నవారి మధ్యలో పోగొట్టుకున్న వాటిని సమస్తమును కూడా నీకిచ్చి, శత్రువుల ముందు భోజనం సిద్ధపాటు చేసి, నీ తలకి నూనె తక్కువ చేయడు, నీ పాదాలకు రాయి తగలనివ్వడు. ఆయన దుడ్డు కర్ర, దండం నిన్ను ఆదరిస్తది. ఎన్ని లేఖన భాగాలన్నీ మన పట్ల నెరవేర్చబడాలంటే, ముందు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకో. అసలు ముందు మన కుటుంబము, మన బిడ్డలు దేని నుంచి విమోచించబడాలో, దేని నుంచి రక్షించబడాలో, దేని నుంచి తప్పించబడాలో తెలుసుకో. అప్పుడు తప్పక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చిన మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచి కన్నులు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు దేవా. నిజమే. శ్రేష్టమైనవి వదిలేసాం. విలువైనవి వదిలేసాం ప్రభా. ఉట్టిటాట్లకి ఆరాటపడి, పోరాటపడిపోయి జీవితాలు వ్యర్థపరుచుకుంటున్నాం. పైపెచ్చి నేను ఆయాసపరుస్తున్నాం యేసయ్యా. అసలు నువ్వు విమోచకుడివయ్యా. మేము ఈ దేని నుంచి విమోచించబడాలి, దేని నుంచి విడుదలవ్వాలి, దేని నుంచి తప్పించబడాలి, దేని నుంచి రక్షించబడాలో అది తెలియక క్రైస్తవ సమాజం నాయన మిగిలిపోయింది. వీళ్ళకి నాయన నీవిచ్చిన ఆలోచన చొప్పున, నీవిచ్చినటువంటి ఆత్మ చొప్పున ప్రభు వీళ్ళకి బోధించారు. విత్తబడిన వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపచేసి
నిజమైన విమోచన బిడ్డలు పొంది దీవెనకరంగా క్రైస్తవ సమాజం ఆశీర్వాదకరంగా ఉన్న ఊర్లో కన్నవారి మధ్యలో తలగా ఉండే క్రైస్తవ సమాజంగా ఉండి నడిపించి దీవించి రక్షించమని ముఖ్యంగా ఎంతమంది వీక్షకులు వారందరినీ దీవించి సహాయం చేయమని మళ్ళా రాకడ ఆలస్యమైతే వచ్చేవారం మళ్ళీ ఈ విధంగా కలుసుకొని అయా నేను గనపరిచే భాగ్యం నాకు మాకు దయచేసి నడిపించిన కృప చేత బలపరిచి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియమైన సంగమా మరొక అంశంతో రేపు వారం కలుసుకుందాం అప్పటి వరకు ప్రభు పేట వందనాలు టిల్ దెన్ బాయ్